హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అదేంటంటే నేను ఇలాంటి ఒక సర్క్యూట్ని అయితే డిజైన్ చేశాను అనమాట. ఆ సర్క్యూట్ ఏంటి అంటే PWM అనమాట, PWM సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో మోటార్స్ అయితే 20 ఆంప్స్ ఉన్న లోడ్స్ మోటార్ని స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అలాగే లైట్నింగ్ లోడ్స్ అయితే 30 ఆంప్స్ ఉన్న లైట్ని కూడా డిమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైట్ బ్రైట్నెస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సర్క్యూట్ని యూజ్ చేసి. సో ఈ సర్క్యూట్ని నేను 60 రూపీస్లోనే డిజైన్ చేశాను అనమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మేకర్ బజార్ అండ్ హెచ్ఎన్ క్యాట్లోవి. సో ప్రైజెస్ చూడొచ్చు మీరే. 150 అంటే 160 రూపీస్ దగ్గర ఉన్నాయి. సో డెలివరీ ఛార్జ్ కలుపుకుంటే 220 రూపీస్ అవుతాయి. కాబట్టి మీరు వెబ్సైట్ లింక్స్ అన్ని కింద ఇస్తాను. సో అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు సో ప్రైజెస్ అనేవి. సో నేను 160 రూపీస్లో ఈ PWM సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ థియరీ. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి, లేదంటే అర్థం కాదనమాట. సో బై ది వే, మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా సర్క్యూట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. సో ఇక్కడ 555 టైమర్ వేసి రెగ్యులర్ కనెక్షన్ ఇచ్చాను. సో న్యూ థింగ్ వచ్చేసి ఇక్కడ పొటెన్షియోమీటర్ ఉంది కదా. సో ఆపోజిట్ టెర్మినల్ దగ్గర డయోడ్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో సిరీస్లో కనెక్ట్ చేసి డిశ్చార్జ్ పిన్కి అలాగే త్రిశూల్ పిన్కి అయితే ఇచ్చేసాను. సో తర్వాత అవుట్పుట్ దగ్గర మోస్ఫెట్ అలాగే లోడ్కి అయితే ఎల్ఈడికి అయితే ఇచ్చేసాను అనమాట. సో తర్వాత మీరు చూడొచ్చు, ఎటువంటి కరెంట్ అయితే ఫ్లో అవ్వట్లేదు. సో సర్క్యూట్ నేను ఆన్ చేసే ముందు సో ఇక్కడ డయోడ్ ఉంది కదండి గైస్, ఇది మస్ట్ చూడండి అనమాట. సో ఇది పొలారిటీ ప్రొటెక్షన్. సర్క్యూట్ అయితే ఆన్ చేశాను, మీరు చూడొచ్చు. సర్క్యూట్ని రన్ చేయగానే కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. సో సప్లై నుంచి డయోడ్ నుంచి లోడ్ నుంచి మోస్ఫెట్. సో ఇక్కడ మీరు బ్లింక్ అయిన ఒక లైన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో అది ఇన్పుట్ సిగ్నల్ అండ్ అవుట్పుట్ సిగ్నల్ అనమాట అది. సో ఇక్కడ పొటెన్షియోమీటర్లో రెసిస్టెన్స్ అడ్జస్ట్ చేసే కొద్దీ సో ఇన్పుట్ సిగ్నల్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. సో అలాగే అవుట్పుట్ సిగ్నల్ అనేది దాంతోపాటు కంట్రోల్ అవుతుంది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ పొటెన్షియోమీటర్ మూవ్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో నేను ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఆ బ్లింకింగ్ లైన్ టైం అనేది తగ్గుతుందన్నమాట. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటానో సో బ్లింక్ అవ్వడం అయితే స్టాప్ అయిపోతుందన్నమాట. సో మ్యాక్సిమం దగ్గర. సో అంటే అవుట్పుట్ సిగ్నల్ అనేది హైగా ఉంటుందని అర్థము. సో మీరు చూడొచ్చు, బ్లింక్ అవ్వడం ఆఫ్ అయింది. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ తగ్గిస్తానో బ్లింకింగ్ టైం అనేది పెరుగుతుందన్నమాట. అంటే పల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. సో అది రెసిస్టెన్స్ చేంజ్ చేసే కొద్దీ మనం స్పీడ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. లోడ్ యొక్క స్పీడ్, మోటార్ అయితే స్పీడ్, లైట్ అయితే బ్రైట్నెస్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడైతే లోడ్ దగ్గర అవుట్పుట్లో పల్స్ ఎలా వస్తుందనేది మీకు చూపిస్తాను ఆసిలేటర్లో. సో అంతకంటే ముందు ఇక్కడ డయోడ్ అనేది కంపల్సరీ గైస్. ఇది సిమ్యులేషన్ కాబట్టి సో ఇలా అయినా వర్క్ అవుతుంది. సో రియల్గా అయితే సర్క్యూట్ చేసేటప్పుడు అవుట్పుట్ దగ్గర ఒక డయోడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో పొలారిటీ ప్రొటెక్షన్ అలాగే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుందన్నమాట ఇండక్టివ్ లోడ్ యూజ్ చేసేటప్పుడు. సో సర్క్యూట్ డ్యామేజ్ అవ్వకుండా. సో ఇప్పుడైతే అవుట్పుట్ పల్స్ చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, సో పల్స్ అనేది ఎలా ఫ్లో అవుతుందనేది. సో ఇక్కడ రేషియోని నేను చేంజ్ చేస్తాను, అంటే పొటెన్షియోమీటర్ని అడ్జస్ట్ చేసే కొద్దీ పల్స్ అయితే విడ్త్ అనేది తగ్గుతుందనమాట. సో ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. సో నేను స్టాప్ చేశాను. సో ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు చూస్తే సో విడ్త్ అనేది ఎక్కువ ఉందనమాట పల్స్కి. సో ఆ పల్స్ విడ్త్ అనేది దాన్ని పట్టే మనం ఈ సర్క్యూట్కి PWM అని పేరు అయితే పెట్టాము. సో పేరులోనే ఉంది PWM పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అని. సో ఇక్కడ పొటెన్షియోమీటర్ అడ్జస్ట్ చేసే కొద్దీ ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ విడ్త్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్. సో నేను రెసిస్టెన్స్‌ని అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో విడ్త్ అనేది తగ్గిపోతుంది, మీరు చూడొచ్చు. సో రెసిస్టెన్స్ అయితే ఎంత ఎక్కువ చేస్తామో అంత పల్స్ విడ్త్ అనేది తగ్గుతుందన్నమాట. రెసిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో విడ్త్ సైజ్ అనేది పెరుగుతుంది. సో అందుకే PWM అంటాం. సో మీరు చూడొచ్చు, ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు ఈ పల్స్ విడ్త్ అనేది తగ్గిపోయిందన్నమాట. సో అంటే అవుట్పుట్ అనేది మినిమం అంటే మీడియంగా అవుట్పుట్ వస్తుంది. సో మీరు చూడొచ్చు, నేను మాక్సిమం రెసిస్టెన్స్ అయితే పెట్టాను. సో నాకు పల్స్ అనేది ఎంత చిన్నగా వచ్చిందనేది మీరే చూడొచ్చు, విడ్త్ అనేది. సో ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్‌కి చాలా గ్యాప్ అయితే తక్కువ ఉంది గైస్. అంటే అవుట్పుట్ అనేది 0 అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి సప్లై ఉండదు, మోటార్ అనేది స్టాప్ అయిపోతుంది. డిక్రీజ్ చేసుకుంటూ వస్తాను. సో ఆటోమేటిక్‌గా పల్స్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందనమాట. అంటే అవుట్పుట్‌లో ఉన్న మోటార్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుందనమాట. సో ఇప్పుడు 0 రెసిస్టెన్స్ పెట్టాను. సో నాకైతే అవుట్పుట్‌లో ఇలా ఒక స్మాల్ విడ్త్ అయితే వచ్చిందనమాట. సో మీరు చూడొచ్చు, ఇందాక అబ్జర్వ్ చేస్తే లైన్ అనేది కింద ఉన్నది, ఇప్పుడైతే పైకి వెళ్ళిపోయింది అనుకుంటా. సో
పల్స్ అనేది డౌన్ వచ్చింది. సో, ఇలా వస్తే మాక్సిమం అవుట్‌పుట్ వస్తుందనమాట. అంటే మోటార్ యొక్క స్పీడ్ అనేది మాక్సిమంలో ఉంటుంది. సో, లైట్ అయితే ఫుల్ బ్రైట్‌నెస్ అయితే వస్తుందనమాట. సో, పల్స్ అనేది. సో, ఇక్కడ 0 అవ్వదనమాట. మళ్ళీ సర్క్యూట్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్‌ని అయితే అడ్జస్ట్ చేసి చూపిస్తాను. గైస్ ఇంకా మీలో ఎవరికైనా 5 టైమర్ ఏసీ ఎలా వర్క్ అవుతుందో తెలియదు అంటే వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఐకార్డ్‌లో ఇస్తాను చూసేయండి. సో, మీరు చూడొచ్చు. సో, నేను రెసిస్టెన్స్‌ని అయితే ఫుల్‌గా అయితే ఇంక్రీజ్ చేశాను మళ్ళీ ఒకసారి. సో, దాని విడ్త్ అనేది మళ్ళీ ఒకసారి చూడండి. సో, ఫస్ట్‌లో ఉన్న విడ్త్ కంటే ఇంకా కొద్దిగా చిన్నదైతే వచ్చిందనమాట. లేట్ చేయకుండా అయితే సర్క్యూట్‌ని అయితే బిల్డ్ చేసి చూపిస్తాను. సో, ప్రాక్టికల్‌గా కూడా. గైస్ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అనేది మీకు మీ నియరెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో దొరికే విధంగానే నేను అన్ని పార్ట్స్‌ని అయితే యూజ్ చేశాను. సో, లిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, కాంపోనెంట్ లిస్ట్ అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, అక్కడి నుంచి అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, సర్క్యూట్ పూర్తి అయిపోయిందనమాట. సో, అన్ని కాంపోనెంట్స్ ప్లేస్ చేశాను. సాల్డింగ్ కూడా అయితే అయిపోయింది. సో, మీరు చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్ లుక్‌తో అయితే ఉందనేది మీకు అర్థమవుతుంది. సో, ఇది వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ అవుట్‌పుట్, ఇది నెగెటివ్ ఇన్‌పుట్ అనమాట. సో, ఇప్పుడైతే సర్క్యూట్‌ని టెస్ట్ చేద్దాం. సో, ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. సో, ఇది సీపీయూ ఫ్యాన్ అనమాట. సో, ఇది 5 ఆంప్స్‌ది. సో, మీరు చూడొచ్చు దాని సైజుని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో, కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. సో, మార్కింగ్ కూడా వేశాను. సో, నేనైతే పొటెన్షియోమీటర్ అడ్జస్ట్ చేసే కొద్దీ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. మీరు చూడొచ్చు. సో, ఇంత లో స్పీడ్ అనేది తిరుగుతుంది. సో, దాని మీద ఉన్న వైట్ టేప్‌ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో, నేను పొటెన్షియోమీటర్ పెంచే కొద్దీ అంటే రొటేట్ చేసే కొద్దీ సో, దాని స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. సో, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ కోసం. సో, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో, మీరు చూడొచ్చు స్పీడ్ అనేది ఎలా కంట్రోల్ అవుతుందనేది మీకే అర్థమవుతుంది. సో, ఇప్పుడైతే లైట్ లోడ్ కూడా బేస్ చూపిస్తాను మీకి. సో, ఇది 10 యాంపియర్స్ లైట్ లోడ్ అనమాట. సో, నేను స్టూడియో లైట్ కోసం వాడుతుంటాను దీన్ని. బ్రైట్‌నెస్ ఎక్కువ వస్తుందనమాట. సో, కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను గైస్. సప్లై కనెక్ట్ చేయగానే మీరు చూడొచ్చు. బల్బుల్ గ్లో అనేది తక్కువగా ఉంది. మినిమంగా ఉంది. సో, నేను ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ చేస్తానో బ్రైట్‌నెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూడొచ్చు. సో, రెసిస్టెన్స్‌ని అయితే ఎప్పుడైతే పెంచుతానో సో, ఆటోమేటిక్‌గా అయితే లైట్ అనేది డిమ్ అయిపోతుందనమాట. సో, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో, సర్క్యూట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది గైస్. సో, నేను అనుకున్న దానికంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది. సో, దీంతో మీరు ఎక్కువ లోడ్స్‌ని అయితే రన్ చేయొచ్చనమాట. సో, ఒక వీడియోకి అయితే లైక్ చేయండి నచ్చితే.